తెలంగాణలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఓ పక్క అరెస్టుల పర్వంతో మరింత హీట్ ఎక్కింది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు చూస్తే చాలా వాడివేడిగానే ఉందనుకోవాలి. ఓ పక్క అరెస్టుల పర్వం, ఓ పక్క బుజ్జగింపులు. ఏదేమైనప్పటికీ కూడా ఈ హంగు వచ్చిన చోటేమో లక్కీ డ్రాలు. ఈ విధంగా తెలంగాణ రాజకీయం గత 2-3 నుంచి ఈ విధంగా అసలు కక్ష సాధింపు ధోరణిలా లేకపోతే రాజకీయ అరెస్టులా ఏందని అర్థం కాకపోయినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మున్సిపల్ ఎన్నికల తర్వాత ముఖ చిత్రాలే మారిపోయిందని చెప్పుకోవాలా. ఇది ఇవాటి మెగా డిబేట్. ఇదే అంశం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా శ్రీహరి యాదవ్ బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారు ప్రముఖ రాజకీయ విషయంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే వినోద్ కుమార్ గారు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తే ఓ పక్కేమో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. అరెస్టులు ఓ పక్క చూస్తేనేమో కాంగ్రెస్ నాయకులు బుజ్జిగింపులు ఓ చోటేమో హంగు వచ్చిన చోటేమో లక్కీ డ్రాలు. ఈ విధంగా గత 2-3 నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఒకసారిగా హిట్ పెంచినని చెప్పుకోవాలి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. ఎందుకు ఇంత చర్చకు దారి తీసిన ఈ ఎన్నికల ఫలితాలు అంటే ఏమంటారు? అంటే వాళ్ళకి ఎవరికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. డబ్బు మీద నమ్మకం ఉంది వాళ్ళకి. ఆధిపత్యం మీద, అహంకారం మీద వాళ్ళకి నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ ఈ రకమైన అన్రెస్ట్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా సమాజంలో ఒక అశాంతి రావడానికి కారణం ఏంటంటే ఆ సమాజము తృప్తిగా లేకపోవడం. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సీట్లతో ఎందుకు తృప్తి పడతలేరు? ఇప్పుడు 80% సీట్లు బాగానే వచ్చాయి కదా. 80% సీట్లు వరకు మీరు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రాబ్లం మీకు? లోకల్ బాడీలలో 90%, 100% ఉండాలని ఎందుకు? ప్రజాస్వామ్యంలో మీకు మీ పర్సెంటేజ్ కి, బీజేపీకి, కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు పర్సెంటేజ్ మధ్య కేవలం 10% ఓట్ బ్యాంక్ తేడా. పెద్ద తేడా ఏం లేదు. ఆయన అట్లాంటి ఇప్పుడు 10 to 14% అనుకుంటా, అంతకంటే పెద్ద తేడా లేదు. మరి అధికార పార్టీ అన్నప్పుడు నీకు గతంలో బీఆర్ఎస్ కి 90% ఏమో వచ్చింది కదా. మరి ఇంత దౌర్జన్యం ఏం చేయలేదు కదా బీఆర్ఎస్. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంత 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 అనుకోగా ఉంటే అంత డెవలప్ అవుతుంది పార్టీ. అంతే తప్ప ఇంత దౌర్జన్యం చేస్తే ఇప్పుడు 10 ఏళ్ళు పట్టింది ఎవరిని, కేసీఆర్ గారిని దించడానికి. వీరికి 5 ఏళ్ళే పడుతుంది ఈయన రేవంత్ రెడ్డిని దించడానికి. ఆ రకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే, అహంకారపూరితంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గమనిస్తే మంచిది. ఒకటి. రెండవ అంశం ఇస్తే ఇప్పుడు ఈ 3,000 నుండి 30,000 వరకు ఒక ఓటు కొన్న పరిస్థితి నుండి ఇవాళ ఓట్లను కొనడమే నేరం ఈ చట్టపరంగా. అమ్ముకోవడం నేరం. ఇద్దరు నేరస్తులే. ఓటు వేసిన వాడు నేరస్తుడే, ఓటు అడిగిన వాడు నేరస్తుడే. ఇద్దరు నేరస్తుల మధ్య జరిగే ప్రక్రియను ఇప్పుడు మన ప్రజాస్వామ్య ప్రక్రియ అందామా? కళ్ళుండి చూడలేని ఎలక్షన్ కమిషన్ ఉన్నది. పోలీసులే డబ్బులు పంచుకుంటా ఎన్నికల ప్రక్రియను అపహాస్య పాలు చేస్తున్నారు. అధికారులంతా కూడా టోటల్ గా వీళ్ళకు రాజకీయ పార్టీలకు దాసోహం అయిపోయినారు. మరి ఈ పరిస్థితులలో ఎన్నికలు ఎందుకు వేలంపేట పెట్టుకుంటే అయిపోతుందిగా? నువ్వెంత కొంటావు అని పెట్టి వేలంపాట పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఎన్నికలు ఎందుకు అనవసరంగా? ఈ ప్రజల మధ్య గొడవలు ఎందుకు? ఈ విద్వేషాలు ఎందుకు? రెచ్చగొట్టడం ఎందుకు? నేను ఇంత రేటు పెట్టుకుంటా, నువ్వు ఇంత రేటు పెట్టుకుంటావు, నేను 12 కోట్లు పెడతా, నేను 8 కోట్లు పెడతా, నేను 10 కోట్లు పెడతా, నేను 5 కోట్లు పెడతా. ఒక్క మున్సిపల్ కమిషన్, ఒక కౌన్సిలర్ కు ఒక ఆమె 12 కోట్లు ఖర్చు పెట్టిందండి గెలవడానికి. అయినా కూడా గెలవలేదు. ఆమె ఓడిపోయింది. 12 కోట్లు ఖర్చు పెట్టింది. ఆమె చెప్పింది ఆమె. మరి అవసరమా అంత అన్ని డబ్బులు పెట్టడం? అవసరమా మున్సిపల్ కౌన్సిలర్ కి? ఏంటి అసలు ఎటుపోతుంది మన ప్రజాస్వామ్యం? ఎటుపోతుంది ఎన్నికల వ్యవస్థ? అసలు ఎన్నికల కమిషనర్ ఎందుకున్నట్టు? పోలీసులు ఎందుకున్నట్టు? డీజీపీ ఏం చేస్తున్నాడు? మరి న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇవన్నీ కూడా పైగా ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ఎట్లుంటే మొత్తానికి పార్టీలు మారిన పరిస్థితి ఎట్లుంటది? పార్టీలు మారిన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్. అయినా కూడా నేను ఇంకా బీఆర్ఎస్ అని చెప్పుకుంటాడు. అంటే దాన్ని ఆయన ఇంకా బీఆర్ఎస్ అని చెప్తాడు. అందరు 8 మంది క్లీన్ చిట్ ఇచ్చిండు ఆయన. మరి ఇట్లాంటి సిస్టమ్ ఎందుకు ఉండాలండి? స్పీకర్ లాంటి వాడికి కళ్ళుండి కబుద్దిలాగా వివరించే స్పీకర్ ఉండక ఇప్పుడు ఒక ఎన్నికల ప్రక్రియ ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది? ఈ రకమైన సిస్టమ్
ద్వారా మేము గెలిచినాము, మేము ఓడినామంటే అక్కడ డబ్బులు బాగా పెట్టినోడు గెలిస్తే అక్కడ గెలిచినట్టు కాదు, లేదంటే ఓడిపోతే ఓడిపోయినట్టే కాదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వేలం పాట ప్రక్రియ జరుగుతుంది. అదే ఎన్నికలు కాదు ఇవి. ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎన్నికలు కాదు ఇవి. సో ఈ ఎన్నికలు ఒక ప్రహసనగా మారి మొత్తం డబ్బు పెట్టి పార్టీలు కొంటానే ప్రజలు అమ్ముడు పోతున్నారు. కాబట్టి ఈ వ్యాపారం అయిపోయింది. ఎన్నికల సిస్టమ్ ఒక వ్యాపారం అయిపోయినప్పుడు వాడు కోట్లు పెట్టి మళ్ళీ కోట్లు సంపాదించడానికి ఈ ఎన్నికల సిస్టాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ ఒక రాజకీయాలు వాళ్ళకు ఒక వ్యాపార వస్తువుగా తయారైంది. ఇది అన్ని పార్టీలు అదే జరుగుతున్నాయి. చివరికి బీజేపీ పార్టీ కూడా ఒక సిద్ధాంతపరంగా ఉంటది. దానికి ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉంది అని చెప్పే పార్టీ ఆ పరిస్థితే ఉంది. ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఎంత ఆదర్శమైన పార్టీలు. పాపం సైకిల్ మీద తిరిగిన గుమ్మడి నరసయ్య గారు ఎమ్మెల్యే గెలిచిండు. ఆ ఇప్పటికి కూడా ఆయన సైకిల్ మీద తిరుగుతాడు. అట్లాంటి అంటే ఎన్నికలలో ఆయన పెట్టిన ఖర్చు ఎంత. సో ఆ రకమైన వాళ్ళు కూడా మనకు స్ఫూర్తి ఉంది ఎన్నికల సిస్టంలో. సో ఇట్లాంటి సిస్టంలో ఈ సిస్టాన్ని కాస్త బాగా కరప్ట్ చేసి ఈ ఎన్నికల్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చేసిన క్రమంలో మనం ఏమని చర్చించాలి ఇప్పుడు వీటిని? ఎవరు గెలుపు, ఎవరి ఓటమి, ఏ రకమైన గెలుపు, ఏ రకమైన ఓటమి, ఏ రకమైన దౌర్జన్యాలు. ఈ సిస్టమ్ మారాలండి. సిస్టమ్ మారాలంటే ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే వాళ్ళకు ఓటు విలువ తెలవాలి. డబ్బులకు అమ్ముడు పోయే విధానం నుండి ప్రజలు బయటపడాలి. అది బయటపడినంత కాలం మనం ఏ చర్చలు చేసినా కూడా అది ఒక వృధానే అవుతుంది. ఓటు డబ్బు ఇవాళ కట్టడి చేసే ఎలక్షన్ కమిషనే డబ్బును కట్టడి చేసి ఫిక్స్ ఎందుకు చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఇంత అమౌంట్ 25 లక్షలు ఎమ్మెల్యే కానీ లేకపోతే వీళ్ళకి 15 లక్షలని పెట్టి వీళ్ళకి అసలు అది ఒక్క రోజు కూడా ఏ ఖర్చు కూడా తెలియదు. ఎలక్షన్ కమిషన్ పెట్టే ఖర్చులు కాదు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎటువైపు పోతున్నాం అనే దాన్ని ఖచ్చితంగా ఒకసారి చేయాలి. ఇవాళ నేనేమనుకుంటానంటే అన్ని పార్టీల గెలుపు, అన్ని పార్టీల ఓటమి. సరే, డబ్బులు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు గెలిచిండ్రు, దౌర్జన్యం ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు గెలిచిండ్రు, మీడియా ఎవరిని ఫోకస్ చేస్తే వాళ్ళు గెలిచిండ్రు తప్ప ఇక్కడ ప్రజలు గెలవలేదు, ప్రజాస్వామ్యం గెలవలేదు అనేది నాకు పార్టీలు గెలవలేదు అనేది నా అభిప్రాయం. దగ్గరకు వస్తానండి, కావాల్సిన సమయం ఉంది. శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. అన్న నమస్తే. శ్రీహరి యాదవ్ గారు